మూర్తికి ఎలా ఇంతటి శక్తి లభించింది? అసలు అతను ఎలా నేను సృష్టించిన మంటల్లోంచి దేవసేన్ని బయటికి తీసుకురాగలిగాడో నాకు తెలిసే తీరాలి. మూర్తి ఇంట్లో పని పాట లేకుండా తిరుగుతాడు. వాడి దగ్గర శక్తి ఎలా ఉంటుంది? తన దగ్గర ఏదో శక్తి ఉంది. అందుకే నేను సృష్టించిన మంటల్లో నుంచి తన్ని కాపాడగలిగాడు. ఆ శక్తి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేది అస్సలు నమ్మశక్యంగా లేదు మాధవి. ఒకవేళ నువ్వు అంటున్నట్టు వాడి దగ్గర శక్తి ఉంటే నీ మాంత్రిక శక్తి వల్ల అది కనిపెట్టొచ్చు కదా. నా మాంత్రిక శక్తికి అది అర్థం కావడం లేదు. అతని దగ్గరున్న అపూర్వ శక్తి ఏమిటో నేను కనిపెట్టలేకపోతున్నాను. నేను కనిపెట్టాను. కనిపెట్టావా? అతని దగ్గర అంత స్పెషల్గా ఏముంది? కాలచక్రం ప్రస్తుతం తన దగ్గరే ఉంది. తన దగ్గర ఉండడం ఏంటి? విశ్వాన్ని నేను పుట్టలో ఉండగా అడిగినప్పుడు విశ్వం తన కాలచక్రం రూమ్లోనే ఉందని చెప్పాడు. కానీ తను చెప్పిన చోటు కాలచక్రం లేదు. విశ్వం అబద్ధం చెప్పాడా లేక అతని దగ్గరున్న కాలచక్రం ఎవరైనా తీశారా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు తెలిసింది, దాన్ని మూర్తి కొట్టేశాడని. అంటే విశ్వం దగ్గరున్న కాలచక్రమే ఇప్పుడు మూర్తి దగ్గర ఉందంటావా? వాడి దగ్గర కాలచక్రం ఎలా ఉంటుంది? మూడింట్లో ఒకటి నందిని చేతికి చిక్కింది, ఒకటి నా దగ్గర భద్రంగా ఉంది, ఇంకొకటి విశ్వం దగ్గర కదా ఉండాలి. విశ్వాన్ని నందిని పుట్టలో ఉంచేసినప్పుడు తన దగ్గరున్న కాలచక్రాన్ని మూర్తి తీసుకొని ఉండొచ్చు కదా. అయితే విశ్వం దగ్గర ఉండాల్సిన కాలచక్రం మూర్తి దగ్గర ఉందంటున్నావా? తప్పకుండా మూర్తి దగ్గరే ఉంది. అతని దగ్గర నుంచి కాలచక్రాన్ని మనం చేజిక్కించుకోవాలి. నేను చేజిక్కించుకుంటాను. మూర్తి దగ్గరున్న కాలచక్రాన్ని ఎలాగైనా తీసుకుని నీకిస్తాను. ఎలా ఇస్తాడు? నువ్వెలా తీసుకుంటావు? నేను తనని లవ్ చేస్తున్నానని తను నమ్ముతున్నాడు కదా, ఈ వంకతోనే దాన్ని తీసుకుంటాను. అతని నడవడిక సరిగ్గా ఉండదు. నువ్వు అతనితో జాగ్రత్తగానే ఉండాలి. తనతో ఎలా నడుచుకోవాలో బాగా తెలుసు. నువ్వేం దిగులు పడకు. అతని దగ్గరున్న కాలచక్రాన్ని తీసుకురావడం నా బాధ్యత. ఆ కాలచక్రం ఇప్పుడు చేతికొస్తే అది మనకి రెండో విజయం అవుతుంది. అది తప్పకుండా మనకే దక్కుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. కాలచక్రం ఎలాగైనా నీ దగ్గరికి వస్తుంది. పో. సరే. ఏంటి దేవసేన అప్పుడే నిద్రపోయింది? తనని బాగా నిద్రపోనివ్వండి, తనని లేపకండి. ఏ దేవసేనకి ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏం చెప్పేది? కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే దేవసేనని ప్రాణాలతోనే చూసేవాళ్ళం కాదు. అంత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. ఏమంటున్నావు? ఏం జరిగింది? దేవసేన నిప్పుల్లో చిక్కుకుంది. ఇంత జరిగితే ఒక ఫోన్ చేసి కూడా చెప్పవా? దేవసేనని కాపాడే తపనలో నాకేం అర్థం కాలేదండి. ఇంట్లో వాళ్ళందరం నిప్పులు నార్పి దేవసేనని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నాం. నేను నిప్పుల్లోకెళ్ళి కాపాడబోతుంటే మూర్తి ముందుకు దూకి నిప్పుల నుండి కాపాడాడు. టైం బాగుండి దేవసేన తప్పించుకుందండి. దేవసేనకి ఇలా ప్రతి ఒక్కటి జరగడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అవును, సడన్ గా మంటలు ఎలా అంటుకున్నాయి? అది నన్ను అడగడం కంటే మీ నాన్నని కొత్తగా వచ్చింది ఆ మాధవి వాళ్ళిద్దరినీ వెళ్ళడగండి.